రేపు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకోసం గ్రేటర్ వరంగల్ అధికారులు, కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. జిల్లా టూర్లో సీఎం పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారంటున్న నాయని రాజేందర్ రెడ్డితో ప్రతినిధి కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కోసం వరంగల్లో ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. రేపు మొత్తం ముఖ్యమంత్రి వరంగల్ నగర అభివృద్ధి మీదనే దృష్టి సారించున్నారు. టెక్స్టైల్ పార్కుతో పాటు వరంగల్లో ఉన్న అనేక పెండింగ్ పనులపైన కూడా ఆయన రివ్యూ చేయనున్నారు. రేపు ఏ అంశాల మీద ముఖ్యమంత్రి రివ్యూలో ప్రస్తావించబోతున్నారు, వీటన్నింటినీ తెలుసుకునే ప్రయత్నం మనతోటి స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిని ఆయనతో మాట్లాడదాం. రేపు ముఖ్యమంత్రి పర్యటన ఎక్కడి నుంచి స్టార్ట్ కాబోతుంది, ఏ అంశాల మీద ఆయనకు సంబంధించినటువంటి పర్యటన జరగబోతుంది? ఎలక్షన్స్ ముందు మేము ఏవైతే వాగ్దానాలు చేసినామో అవి నెరవేర్చడానికి రివ్యూ మీటింగ్ పెట్టుకొని వీటి మీద ఏదేది ఈ తక్షణం ఇంప్లిమెంట్ చేయాలి, ఏదేది వాటి మీద డిస్కస్ చేయాలనే సబ్జెక్ట్ మీద కొన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మాస్టర్ ప్లాన్, రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్, ఎంజిఎం, స్మార్ట్ సిటీ ఫండ్స్ కానివ్వండి, కాళోజీ నారాయణరావు గారు కానివ్వండి, మాడవీధులు కానివ్వండి, ఇట్లాంటి చాలా అంశాలు, ఒక 15 అంశాలన్నీ తీసుకోవడం జరిగింది. వీటి మీద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గతంలోనే డిపిఆర్, రివైజ్డ్ డిపిఆర్ తెమ్మంచి పబ్లిక్లో అనౌన్స్ చేయడం జరిగింది గతంలో. వీటన్నిటిని కూడా తెప్పించుకొని వాటిని తక్షణం ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఏ విధంగా ఫండ్స్ కేటాయించాలి, ఏ విధంగా దాని మీదే రివ్యూ పెట్టుకొని రేపటి రోజు చరిత్ర నిలిచిపెట్టుకునే విధంగా ఉంటుందని చెప్పి మేము అందరం ఆశిస్తాను. ముఖ్యమంత్రి గారు గతంలో ఇచ్చిన మాట మీద ఈ మాస్టర్ ప్లాన్ మీదనే చాలా మందికి ఆసక్తి ఉంది. ఎందుకంటే 50 ఏళ్ల కిందకి సంబంధించినటువంటి మాస్టర్ ప్లానే ఇంకా అమల్లో ఉంది కాబట్టి ఎలా చేయబోతున్నారు? మాస్టర్ ప్లాన్కి సంబంధించి ఈసారైనా ఆమోదం పొందే అవకాశం ఉందా? ఏమైనా మార్పులు జరుగుతాయి? ఇప్పుడు మేము రివ్యూ పెట్టకపోతే మమ్మల్ని అడిగినది ఉన్నారా, కొట్టేది ఉన్నదా, తిట్టేది ఉన్నదా? అయినా ఎందుకు పెడుతున్నాం రివ్యూ? మా చిత్తశుద్ధి అది, మేము ఇచ్చిన మా కమిట్మెంట్ అది. ముఖ్యమంత్రి గారు వేదికల మీద మాట్లాడి చేసింది ఇది. వరంగల్ జిల్లా 10 సీట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని. వారి నమ్మకం నిలబెట్టడానికి కోసం ఇలా పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. గత పాలకుల వల్ల 20 ఏళ్ళు వెనుకకు పోయింది వరంగల్ జిల్లా. ఇలా 20 ఏళ్ళను అధిగమించి 30 ఏళ్ళు ముందుకు తీసుకుపోయే విధంగా మేము మాస్టర్ ప్లాన్ కానీ ఏది కానీ వాటి మీద చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. వాటికి సహకరించండి. చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. ఇందులోనూ కాళోజీ కళాక్షేత్రం కావచ్చు, లేకపోతే 24 అంతస్తుల హాస్పిటల్ కావచ్చు, లేదా ఎంజిఎంకి సంబంధించిన డెవలప్మెంట్ కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. భద్రకాళి బండ్కి సంబంధించి కావచ్చు. ఇలా వీటన్నిటి మీద ఎలా ఉండబోతుంది ప్రోగ్రెస్? ప్రభుత్వం ఎలా వీటిని దృష్టి సారించే అవకాశం? రాబోయే నెల 2 నెలల్లో ఇవన్నీ ఓపెనింగే చేయబోతాను. మీరు చూడండి, వర్క్ ఆ స్పీడ్లో నడుస్తుంది. కాళోజీ నారాయణరావుది ఇమ్మీడియట్గా చేసినాం మేము. వారిది నెల 15 రోజులలో హ్యాండ్ ఓవర్ చేస్తారు. దాన్ని ఓపెనింగే పెట్టుకుంటున్నాం. ఈ 2 నెలలు మేము అధికారంలోకి వచ్చినాక పెరిగిన స్పీడ్ చూడండి. వాటి మీద అసలు వాటి మీద మేము ముఖ్యంగా మీరు గమనించవలసింది ఎలక్షన్ కోడే ఉన్నది. ఎలక్షన్ కోడ్లో కొన్ని ప్రారంభించినవి నడుస్తున్నాయి. వర్క్ ప్రారంభించని ఏ విధంగా చేస్తాం మనం? వాటి కొన్ని టెండర్, ఇప్పుడు మనకు బొందివాగు ఉన్నది, ఎలక్షన్ కోడ్ చేపట్టి ఆగివలసి వచ్చింది. అది కొబ్బరికాయ కొట్టలేకపోయినా. మాడ వీధులు ప్రారంభించడం నడుస్తున్నది. నాయనగర్ బ్రిడ్జ్ కొబ్బరికాయ కొట్టడం నడుస్తున్నది. ఏదైతే బిఫోర్ ఎలక్షన్ కోడ్ కొబ్బరికాయ కొట్టి మేము చేసినామో అవి నడుస్తున్నాయి. ఎంజిఎం అన్నారు నడుస్తున్నది. ఇవాళ దాని మీద కూడా రివ్యూ ఉన్నది కదా. మీరు అన్నట్టు గతంలో రివ్యూ పెట్టిన వాళ్ళంట. గతంలో రివ్యూ ఇక మన తెనాలి రామలింగలా లేకపోతే తుపాకి రామడ కంటే అధ్వానంగా ఉన్న వాళ్ళ ముచ్చట్లు వాళ్ళకి ఇవి. వీళ్ళు ముఖ్యమంత్రి గారు అక్కడికి పోయి వీళ్ళందరూ తీసుకుపోయి పెట్టేది అక్కడ రివ్యూలు. మేము ముఖ్యమంత్రి గారు స్వయం వరంగల్ జిల్లాకు వచ్చి ఈడ 5-6 గంటలు కూర్చుంటున్నారు. రేపు చాలా మంది పేదలకైతే సొంత ఇంటి కళ అనేది ఉంది. ఈ నెలలో అది ఎక్కడ నెరవేరినట్టుగా కనిపించలేదు. ఈసారి ప్రభుత్వం ఇప్పటివరకు కొన్ని నిర్మాణం జరిగి ఉన్నాయి, కొన్ని నిర్మాణం అసంపూర్తిలో ఉన్నాయి. ఇంకా పేదలకు సంబంధించినటువంటి చాలామంది సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అంశం కూడా ఈ రివ్యూలో ప్రస్తావన వచ్చే అవకాశం ఉందా? ఆల్రెడీ మొన్న రివ్యూ పెట్టినాం. మీ అందరు పేపర్లలో చూసిండ్రు. వాటిని ఇమ్మీడియట్ ఎవరెవరు అర్హులో వాళ్ళ చార్ట్అవుట్ చేయమని చెప్పినాం. నెల లోపల వాటిని 1-2 నెలల లోపట్నే. ఎందుకంటే గతంలో ఇందిరమ్మ ఇల్లు తీసుకున్న వాళ్ళు లేకపోతే ఉన్న వాళ్ళు ఆ లిస్ట్ అంతా తీసేసి బైఫర్కేట్ చేసి అర్హులు ఎవరున్నారో వారికి మాత్రమే ఇవ్వాలనే ఆలోచనతోటి ఈ నెల లోపల పెట్టాలని చెప్పి మన కలెక్టర్ గారు, కమిషనర్ గారు, నేను అందరం కలిసి రివ్యూ పెట్టినాం కదా. పేపర్లో వచ్చి చూసిండ్రు. త్వరలోనే ఇవ్వబోతున్నాం. ఎంపీ ఎలక్షన్ సందర్భంగా ఒక అంశం చాలా ప్రస్తావన వచ్చింది వరంగల్కి సంబంధించి. అందులోనూ చెరువులకు సంబంధించి కావచ్చు, పార్క్ ల్యాండ్స్ కావచ్చు, ప్రభుత్వ భూములకు సంబంధించిన ఆక్రమణ చాలా పెద్ద ఎత్తున జరిగింది అనేది ముఖ్యమంత్రి కూడా చాలాసార్లు ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ఎలా అడుగులు వేయబోతుంది? రేపు ముఖ్యమంత్రి పర్యటన రివ్యూలో కూడా దీన్ని కూడా అంశాన్ని చేర్చారా?
చేర్చలేదు. ఈ విషయంని ఆల్రెడీ కలెక్టరు మంత్రులు మేము అందరం కలిసి ఎక్కడెక్కడ కబ్జా గురైనాయో ఇలా హనుమకొండ మునుగుతుందంటే కారణం కూడా నాలాలు, చెరువులు, కుంటలు వీటి కబ్జాలు పెట్టడం వల్లే ఆఖరికి బీఆర్ఎస్ నాయకులు ఏ స్థాయికి దిగజారిందంటే బీఆర్ఎస్ కార్యాలయం పక్కన దాన్ని కూడా లీగల్ పేట ఇల్లీగల్గా ఇది చేసుకున్నారు. పంచనామా చేసి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు, దానికి అప్పు పెట్టుకున్నారు. దానికి ఇంటి నెంబర్ ఉండదు, కరెంట్ ఉండదు, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. వాటిలో ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అన్నీ కూడా బయటికి తీయటం జరుగుతుంది. ఏది కూడా వదిలిపెట్టేది ఉండదు. ఇందులో ఎవరు కబ్జా చేసినా, ఎవరు ఏది చేసినా ఎవరిని వదిలిపెట్టేది లేదని గతంలో చెప్పడం జరిగింది. వాటి మీద ఆల్రెడీ యాక్షన్ స్టార్ట్ అయినాయి. సార్, చివరిగా ముఖ్యమంత్రి షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? వరంగల్లో ఎన్ని గంటలకు వస్తారు? ఎన్ని గంటల వరకు ఆయన పర్యటన ఉంటుంది? 12 గంటల వరకు టెక్స్టైల్ పార్క్ దిగి అట్నుంచి కాలేజ్, మన యూనివర్సిటీ కాదు, ఇక్కడ ఏది హాస్పిటల్ కొత్తగా కట్టే హాస్పిటల్కి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ ఆడ రివ్యూ తర్వాత ఉంటుంది. మిగతా చెప్పలేము టైమ్స్. ఇప్పుడు ఇష్యూస్ 15 ఇష్యూలు ఉన్నాయి. నేను 4-5 గంటలు పడతాను నేను అనుకుంటున్నాను. ఎక్కువ కావచ్చు, నా తక్కువ కావచ్చు, అది వేరు ముచ్చట. ఈ రివ్యూ ఫలితం ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా మీరు కనివిని ఎరగని రీతిలో కొత్త వరంగల్ని చూడబోతున్నారు. మీరు 15 అంశాల మీద ముఖ్యమంత్రి రివ్యూ చేయనున్నారు. అందులో ప్రధానంగా స్మార్ట్ సిటీ పనులు కావచ్చు, 24 అంతస్తులు కట్టినటువంటి హాస్పిటల్కి సంబంధించి కావచ్చు, లేదా మాడ వీధులు, మాస్టర్ ప్లాన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్, ఇలా అనేక అంశాలపైన కూడా రేపు ముఖ్యమంత్రి సుదీర్ఘమైనటువంటి రివ్యూ నిర్వహించినారు. దానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా ఏర్పాట్లలో ఉంది. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.